ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ప్రభు యొక్క ప్రేమలో, ఆ దీవెనలో, ఆశీర్వాదంలో వర్ధిల్లుతున్న ప్రతి ఒక్క ప్రియ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా దేవుడి క్రిస్మస్ సంతోషంలో, క్రిస్మస్ ఆనందంలో మనతో ఏ రీతిగా మాట్లాడుకుంటున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి లూకా శుభవార్త 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో తమ మందను రాత్రి వేళ కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. వారి చుట్టూ ఆ మహిమ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, ఈరోజు క్రీస్తు యొక్క శుభవర్తమానము, క్రీస్తు యొక్క పుట్టుక గురించి, క్రీస్తు యొక్క ఏర్పాటుల గురించి, ఆయన లోకానికి వచ్చాడని, జన్మించాడని మొట్టమొదటిగా ఎవరికి సువార్త అందించబడింది అంటే గొర్రెల కాపరులకి అందించబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు గొర్రెల కాపరులనే దర్శించాడు? మొట్టమొదటిగా వారినే జ్ఞాపకం చేసుకున్నాడు. దూత ప్రత్యక్షం అవుతూ ఉండగా వారి చుట్టూ కూడా మహిమ కమ్ముకొని ఉంది, ప్రకాశించింది అనే మాట ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే బైబిల్ లేఖన గ్రంథంలో దేవుడు బిడ్డారా, బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నానని, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఏర్పరచుకున్నాననే వాక్యం మనం పేతురు గ్రంథంలో చూస్తూ ఉంటాం. అంటే దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందంటే లోకమంతా ఎవరిని సెలెక్ట్ చేసుకునేదంటే బలవంతుల్ని, శక్తివంతుల్ని, జ్ఞానవంతుల్ని, పనికొచ్చే వాళ్ళని, ఉపయోగపడే వాళ్ళని, పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళని, ధనము, హోదా అన్ని ఉన్న వారిని లోకం ఏర్పరచుకునేది. కానీ దేవుని సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎందుకు పనికిరాని వారిని, సమాజం అంతా గుణీకరించిన వారిని, ఎవరి దృష్టిలో లేని వారిని, పనికిరాని వారిని పనికొచ్చే పాత్రగా మలిచేదే క్రీస్తు ప్రేమ. అందుకనే మొట్టమొదటిగా గొర్రెల కాపులకు దేవుడు ఆ శుభవార్తను అందించాడు, వారిని సువార్థకులుగా మార్చాడు. అది వారు విని దేవుని చూసి సాగిలపడి ఆయనకు నమస్కరించి తదుపరి క్రీస్తు ప్రేమను వారు ప్రకటించారు. వారిని సువార్థికులుగా దేవుడు మార్చాడు, వారిని ఒక బోధకులుగా దేవుడు మార్చాడు. కాబట్టి పనికిరాని వారిని పనికొచ్చే విధంగా క్రీస్తు ప్రేమ అనేకులు ఎందుకు వెళ్తారు దేవుని బిడ్డారా. అందుకని ఈరోజు పనికిరానని, ఏ ఉపయోగం నా వల్ల లేదని, నేనేమీ చేయలేనని, నేను ఎందుకు పనికిరానని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నా, క్రీస్తు ప్రేమ మనలాంటి వారి కొరకే ఈ భూమి మీదకి క్రిస్మస్ దినాల్లో వచ్చింది కనుక ఆ మనసును తీసివేసుకొని క్రీస్తు ప్రేమను బట్టి బహుబలంగా నీకున్న దానిని బట్టి ముందుకు వెళ్ళాలనే విషయాన్ని ఈరోజు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ గొర్రెల కాపరులు తృణీకరించబడిన వారే, కానీ వారు ప్రధాన కాపరి అయిన దేవాది దేవునికి సాదృశ్యంగా వారు ఉంటున్నారు. ఆయన ప్రధాన కాపరి అయితే ఇక్కడ ఉప కాపరులను దేవుడు ఏర్పరిచాడు. ఎందుకంటే ఒక గొర్రె యొక్క బాగోగులు కానీ, యోగక్షేమాలు కానీ, వాటికి ఏది అవసరం, ఎలా అవసరం, ఎప్పుడు అవసరం అంతా కూడా ఏ రాజుకో, ఏ ధనవంతులకో, ఏ హోదా కలిగిన వారికో, ఏ గొప్ప స్థాయిలో ఉన్న వారికో తెలియదు. కానీ గొర్రెల గురించిన ప్రతి విషయం కాపరికే తెలుసు కనుక ఆయన లోకానికి గొర్రె పిల్లగా వధించబడడానికి లోకానికి వచ్చి ఉన్నాడు కనుక మనందరము కూడా దేవుని గొర్రెలుగా పిలువబడుతూ ఉన్నాం కనుక మన యోగక్షేమాలన్నీ కూడా, మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మొట్టమొదటిగా ఒక కాపరికే ప్రత్యక్షం అవుతాడు, కాపరికే తెలియజేస్తాడు. అందుకని దేవుడు బిడ్డారా, గొర్రెల కాపరికి దేవుడితో ప్రత్యక్షమైనట్లుగా ఈరోజు ప్రధాన కాపరి అయిన దేవాది దేవుడు సంఘ కాపరులకి అంటే దైవజనులకి ప్రత్యక్షమవుతూ ప్రతి విషయాన్ని మనకు బయలుపరుస్తూ ప్రతిదీ కూడా మనకి వారికి తెలియజేస్తూ మనతో మాట్లాడే విధంగా దేవుడు ఏర్పరచుకుంటాడు. అందుకనే సంఘ కాపరులు, ఇక్కడ గొర్రెల కాపరులు సంఘ కాపరులకి సేవ దైవజనులకి సాదృశ్యంగా ఉంటూ ఉన్నారు. కనుకనే దేవుడు గొర్రెల కాపరులను దర్శించడం, వారికి మొట్టమొదటిగా ఈ సువర్తమానం అందించడం, వారిని క్రీస్తు ప్రేమికులుగా మార్చడం దేవుని యొక్క అద్భుతమైన కార్యం. కాబట్టి దేవుని బిడ్డారా, మీ పక్కన కానీ, మీ ఇరుగు పొరుగు కానీ ఎవరైనా బలహీనులు ఉన్నారా, ఎవరైనా శక్తిహీనులు ఉన్నారా, వారిని పక్కన పెట్టకండి. దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు, వారిని లేవనెత్తుకుంటాడు.
ప్రభు ప్రేమను బట్టి, ప్రభు ఇచ్చిన కృపను బట్టి నమ్మకంగా, విశ్వాసంగా మనం ముందుకు కొనసాగుతూ ఉండగానే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని బలహీనమైన మన ద్వారా అనేకులు తెలియజేయబోతున్నాడు. జ్ఞానహీనమైన మన ద్వారా అనేకులు బయలుపరచబోతూ ఉండగా అనేకులు బలపరుస్తూ వాగ్దాన పూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచ్చినారని బిడ్డల పట్ల రూఢిపరిచయ్యా. బలహీనమైన మమ్మల్ని బలపరచండి, జ్ఞానహీనమైన మాకు జ్ఞానాన్ని దయచేయండి. నీ శుభవర్తమానము బలహీనుల యొద్దకే, తక్కువ స్థాయి కలిగిన వారికే, పనికిరాని వారికే ప్రభు మొట్టమొదటిగా నీ యొక్క శుభవర్తమానం అందుతూ ఉండగా ఇటువంటి ధన్యత అనేకులు కలిగి ఉండే కృపనివయ్యా. అనేకులు లేవనెత్తయ్యా, అనేక రీతులుగా ముందుకు కొనసాగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన దీవెనల ఆశీర్వచనాలతో నింపి ఈ నామానికి మహిమకరంగా ముందుకు కొనసాగించమని, ఈ వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో వారందరూ కూడా ఆశీర్వాదకారకంగా తగ్గింపు కలిగి అనేకులు ప్రేమిస్తూ దేవుని ఏర్పాటులో ఎవరుంటారో, దేవుని చిత్తంలో ఎవరుంటారో వారికి విలువనిస్తూ క్రీస్తు ప్రేమను అందరి పట్ల పంచే విధంగా లేవనెత్తమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ క్రీస్తు ఏర్పరచుకున్న దేవుని బిడ్డలుగా, మంచి గొర్రెలుగా మనందరం మార్చబడదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాలపు లైవ్ ఇస్తున్నాం. ఆరాధన 4:30 నుంచి 5:30 వరకు జరుగుతూ ఉంటుంది. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్.